హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ నా కూతురు పెద్దమ్మాయి పుట్టినరోజు అప్పుడు తీసిన వీడియో అండి. చాలామందికి అన్నదానం చేశాము. సో అప్పుడు నేను ఏంటంటే కొంత చికెన్ కర్రీ కూడా విడిగా వండాను, కుర్మా అనమాట. సో బిర్యానీకైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మొత్తం ఇలా కలిపెట్టుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత మనం కుర్మాలాగా చేసుకున్నా బాగుంటుంది. దమ్ బిర్యానీకి కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. అది దగ్గర 2.5 కేజీలో ఎంతో ఉంది మొత్తానికి చికెన్. అది లెగ్ పీస్లు అవన్నీ చాలా బాగుండింది. సో ఇంట్లో ఎప్పుడైనా పలావులు చేసుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ చెరి శతాక్షిలోకి వెళ్ళి చూడండి. సో మీకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అన్ని మటన్, చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ నా వీడియోస్ మిలియన్స్లో చూసి నన్ను అభిమానించి చాలా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా నేను వాయిస్ ఓవర్ వీడియో ఒకటి ఇస్తున్నాను, ఎందుకంటే నా ఫాలోవర్స్ తోటి నేను ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను షూట్ చేసిన 6 months, 5 months, 1 year బ్యాక్ వీడియోస్ ఇలా పెడుతున్నప్పుడు ఒక్కటన్నా సరే రెగ్యులర్గా ఓన్ వాయిస్తో పెట్టుకుంటే నా ఫాలోవర్స్కి నేను